న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. యానాం గౌతమి గోదావరి ప్రశాంతంగా పరవళ్లు తొక్కుతూ సముద్ర గర్భంలో కలుస్తుంది. యానాం గౌతమి గోదావరి ప్రశాంతంగా పరవళ్లు తొక్కుతూ సముద్ర గర్భంలో కలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ వదిలిన వరద నీరుతో యానాం గోదావరి సుడిగుండాలు తిరుగుతూ సముద్ర గర్భంలోకి కలుస్తుంది. యానాం ప్రజలు క్షేమం దృష్ట్యా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో గ్రామ దేవతగా పూజించే పోలేరమ్మకు మంగళవారం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చరణలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించగా ఆషాఢ మాసం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సారిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో గ్రామ దేవతగా పూజించే పోలేరమ్మకు మంగళవారం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చరణలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించగా ఆషాఢ మాసం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సారిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोकैरमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। Halo, silakan jawab. Hari ini dalam rencana saat sebelum beberapa minggu berjalan. Hari ini dalam rencana saat sebelum beberapa minggu berjalan. श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः हरि ओम భక్త మహాశయులకు విజ్ఞప్తి ఈరోజు మన కనకాలపేటలో ఉన్నటువంటి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి దేవి భాగవత ప్రకారము అమ్మవారి జగన్మాత అయినటువంటి ఆ జగన్మాత అంశాంశం అయినటువంటి షష్టాంశ స్వరూపమే గ్రామ దేవతలు. అంటే జగన్మాత యొక్క అంశ గ్రామ దేవతలుగా ఉంటూ ఉంటుంది. ఆ జగన్మాత ఈ గ్రామ దేవత అధిష్టాన దేవతగా ఉండి గ్రామాన్ని సంరక్షిస్తూ ఎటువంటి అంటువ్యాధులు కానీ ఇత్యాది వ్యాధులు ఇవి కూడా రాకుండా ఆ గ్రామాన్ని గ్రామ ప్రజల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. అలా ప్రతి గ్రామానికి ప్రతి పొలిమేరలోనూ ఆ గ్రామ దేవత ఉంటూ ఉంటుంది. అటువంటి గ్రామదేవత అయినటువంటి కనకాలపేట గ్రామదేవత పోలేరమ్మ తల్లి. ఆ పోలేరమ్మ తల్లి ఈ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందడం కొరకై ఈరోజు ఆషాఢ పౌర్ణమి వెళ్ళినటువంటి మంగళవారం నాడు అమ్మవారికి భక్తుల చేత చక్కగా పూజా కార్యక్రమం శాకాంబరిగా అలంకరింపజేసి భక్తుల చేత పూజా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు అమ్మవారికి యొక్క అనుగ్రహం కొరకై స్వీట్లు, చనివిడి, వడపప్పు మొదలగువన్నీ కూడా మధుర పదార్థములతో పసుపు కుంకుమలతో ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ స్వస్తి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు కాలనీ రోడ్లన్నీ నీట మునిగాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు కాలనీ రోడ్లన్నీ నీట మునిగాయి. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాయినం ముఖ్యంగా జార్జీపేట, నీలపల్లి, తాళరేవు, చొల్లంగి, కోరంగి,
పోలేకుర్రు గ్రామాల్లో రోడ్లు జల దిగ్బంధంలో ఉన్నాయి. కనీసం నడిచేందుకు దారి లేక మురుగునీటిలోనే నడుస్తుండడం వలన అంటురోగాలు తాకే అవకాశం ఉన్నందున ముందస్తు వైద్య బృందంను అందుబాటులో ఉంచాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్థాలు, వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు సిడిపిఓ వి మాధవి ఆదేశాలనుసారంగా సూపర్వైజర్ భవానీ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వర్కర్లు, హెల్పర్లతో పాటు గ్రామంలో విద్యార్థులు, వారి తల్లులు, యువతులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్థాలు, వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు సిడిపిఓ వి మాధవి ఆదేశాలనుసారంగా సూపర్వైజర్ భవానీ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వర్కర్లు, హెల్పర్లతో పాటు గ్రామంలో విద్యార్థులు, వారి తల్లులు, యువతులు పాల్గొన్నారు. మనకి ప్రాథమిక అవసరం తప్పనిసరిగా కావాలి. అవునా? లేదు మేము ఫిఫ్త్గా మారేసి మా అమ్మపాటు ఎక్కువ పల్లిలో చేసుకోవాలంటే వాళ్ళకి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు నిర్బంధ విద్యార్థులకి ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ అలాగే అలా జరుగుతుందని కానీ తల్లులు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. మన పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, మన పిల్ల ఎక్కడ జరుగుతుంది, ఎవరితో మాట్లాడి అవగాహన లేక కదా ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా 13 సంవత్సరాలు 14 కనీసం 16, 17 కూడా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు బాల్య వివాహాలు ఎక్కడ చూస్తాడు. అది ఆపడానికి వెళ్తుంటే రకరకాలుగా మా మీద ఒత్తిడి వస్తుంది. కానీ మన చట్టం ప్రకారం మా పిల్లలకి 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయికి 20 సంవత్సరాలు నిండితేనే పెళ్ళి. ఒకవేళ ఈ లోపల చేసినా మేము ఏం చేస్తాం, ఓక్సో చట్టం పెడతాం. ఓక్సో చట్టం అంటే అబ్బాయికి జీవితకైదు పడుతుంది. ఇప్పుడు ఆడపిల్లలు అక్కడ ఎవరైతే వెళ్ళి భోజనాలు చేశారో వాళ్ళందరికీ పెళ్లి చేసిన పురోహితుడికి, పాస్టర్కి, క్రిస్టియన్స్ అయితే మసాలా అంటారు మోస్ట్లీ వాళ్ళకి అందరికీ జైలు శిక్ష పడతారు. పెళ్లికి వెళ్ళిన బ్యాండ్ మేడం, టెంట్స్ అందరికీ నేరస్తులు. మనం వెళ్ళి భోజనాలు చేసినా భోజనాలు చేసిన వాళ్ళు కూడా నేరస్తులు ఉంటారు. కనుక తప్పనిసరిగా 18 నుండి ఇంటికి పిల్లవాడికి 21 సంవత్సరాలు నిండే మనం పెళ్లి చేయాలి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు తన్యుడు యువ నాయకులు పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్నేహితులు మరియు పవన్ ఫాలోవర్స్ యానాం ద్రాక్షారామం రోడ్డు నుండి బైక్ ర్యాలీగా యానాం అంబేద్కర్ సర్కిల్ చిన్నా సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం తోటరాజు బైక్ షోరూం వద్ద భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తోటరాజు అనుచర బృందం, పవన్ ఫాలోవర్స్, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు తన్యుడు యువ నాయకులు పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్నేహితులు మరియు పవన్ ఫాలోవర్స్ యానాం ద్రాక్షారామం రోడ్డు నుండి బైక్ ర్యాలీగా యానాం అంబేద్కర్ సర్కిల్ చిన్నా సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం తోటరాజు బైక్ షోరూం వద్ద భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తోటరాజు అనుచర బృందం, పవన్ ఫాలోవర్స్, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, అలాగే స్నేహితులకు, మా అబ్బాయి స్నేహితులకు, అలాగే ఆయన అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా అబ్బాయిది 27వ జన్మదిన 27వ పుట్టినరోజు సందర్భంగా మరి వాడి స్నేహితులందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని నన్ను అడిగిన పిమ్మట నేను మీ అందరినీ కూడా ఆలోచించి సరే అయితే చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నేను అనుకున్న దానికన్నా అధికంగా చాలా సంతోషంగా ఆనందంగా మరి అందరూ వచ్చి చాలా ఆనందదాయకంగా ఈ పుట్టినరోజు వేడుకను చాలా వైభవంగా జరిపించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం మన ఏనంలో ఎంత ఘనంగా జరుపుకోవడం ఇది మొదటిసారి. ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా ఇదే రీతిగా మరి ఆ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి రానున్న రోజుల్లో మన యానాం ప్రాంతంలో, మన యానాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోని కలిసిమెలిసి వారి కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుని ఇక మీదట ఏ విషయం వచ్చినా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి సహకారంగా ఉంటానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు మా స్నేహితుడు తోటరాజు గారి యొక్క తనయుడు తోట పవన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరి రాబోయే రోజుల్లో తండ్రికి తగ్గ తనయుడిగా మరి జ్ఞానంలో మరి అనేక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ, అలాగే మననే మరి చూసాము మన జరిగిన ఎలక్షన్లో పవన్ గారు వాళ్ళ మామగారు ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఇలా ఒక రాజకీయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం, అలాగే ఆయన కూడా అనేక కార్యక్రమాలు ఉండడం, వాళ్ళ మామగారి యొక్క విజయంలో కూడా ఈయన కూడా పాల్పంచుకోవడం, మరి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలతో పాటు యానంలో కూడా మరి ఏదైతే మరి ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే తోటరాజు గారు అల్లాడి కృష్ణారాయణ గారికి ముఖ్య సాధించినట్టుగా ఆయన యొక్క స్నేహితుడిగా, ఆయన యొక్క శ్రేయభిలాషిగా ఉంటూ మరి ఆయన అడుగుజాడల్లో పనిచేస్తూ ఉంటూ వచ్చినటువంటి, అలాగే ఆయన అబ్బాయిని కూడా రాబోయే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి. ఎందుకంటే ఆయన భగవంతుడు ఇచ్చినటువంటి సిరి సంపదలన్నీ ఉన్నాయి. అలాగే ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు కూడా మరి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే బాబు మన తోట ప్రవీణ్ గారు, పవన్ గారు భగవంతుడు ఐశ్వర్యాలుగా దేవుడు ఇచ్చాడు. ఆ ఆయుష్ కూడా ఇచ్చి మరి రాబోయే రోజులు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకుని మరి భవిష్యత్తులో తండ్రికి చేదోడు వాదుడుగా ఉండి, అలాగే మరి ఆయన చూస్తూ ఉన్నాం నిన్న మొన్న మాటల్లో మరి చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో చాలా స్పీడ్గా ఉన్నాడు. మరి భవిష్యత్తులో మరి ఏ స్థాయికి వెళ్తాడు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నాకు నమస్కారం తెలియజేసి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం స్వచ్ఛతా భారత్లో భాగంగా తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్ విద్యార్థులకు వితరణ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం
స్వచ్ఛతా భారత్లో భాగంగా తాళరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్ విద్యార్థులకు వితరణ చేశారు. कृष्ण मनोहर नरेंद्र बी रामचरण लक्ष्मी दुर्गा बी रामचरण के नागदीप नैत्ये गर्ल्स. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరద ప్రభావిత గ్రామాలైన ముమ్మడివరం, పోలవరం మండలాల్లో సుమారు 10,000 పాడి పశువులకు టీకాలు వేయడానికి చర్యలు తీసుకున్న వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ గోపాలకృష్ణ. వరదలు, వర్షాలతో నీటిలో నాని ఉండే పశువులకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా పశుగ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత గ్రామాలైన గురుజాపులంక, కూనాలంక, లంక, టానేలంక గ్రామాల్లో పశువులకు టీకాలు చేసిన వెటర్నరీ సిబ్బంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరద ప్రభావిత గ్రామాలైన ముమ్మడివరం, పోలవరం మండలాల్లో సుమారు 10,000 పాడి పశువులకు టీకాలు వేయడానికి చర్యలు తీసుకున్న వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ గోపాలకృష్ణ. వరదలు, వర్షాలతో నీటిలో నాని ఉండే పశువులకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా పశుగ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత గ్రామాలైన గురుజాపులంక, కూనాలంక, లంక, టానేలంక గ్రామాల్లో పశువులకు టీకాలు చేసిన వెటర్నరీ సిబ్బంది. వాటికి టీకాలు వేయడం జరుగుతుంది. ముమ్మడివరం కిందకి వచ్చేటప్పటికి ముమ్మడివరం నియోజకవర్గం, అదే ముమ్మడివరం మరియు పోలవరం మండలాలు 2 వరద ప్రభావిత మండలాలు. ఈ 2 మండలాల్లోని సుమారుగా 10,000 పైన పశువులన్నీ ఉన్నాయి. ఈ పశువులకి వానాకాలం రాకముందే మనం హెచ్ఎస్ అని చెప్పి వ్యాధి టీకాలు ఆల్రెడీ వేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఒకటి అలా ఉంటే వాటికి ఇప్పుడు వేయడం జరుగుతుంది. వరద ఉధృతి పెరిగితే మాత్రం తక్షణమే ప్రభుత్వం వారికి నివేదించి వారికి ఈ పశువులకి ఏవైతే దాణా వస్తాయో అవన్నీ ఇప్పించడం కూడా జరుగుతుందండి. రైతులు కూడా సహకరిస్తున్నారు. మా ఏహెచ్ఈలు, మా డాక్టర్లు అందరూ కూడా సమయానుసారంగా రైతులకి ఎలాంటి ఆటంకం కలగకుండా సేవలు అందించడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అన్నంపల్లి ఇరిగేషన్ సెక్షన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్షణ చర్యల సామగ్రి స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. అత్యవసరమైతే బలిహీన ఏటగట్ల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అన్నంపల్లి ఇరిగేషన్ సెక్షన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్షణ చర్యల సామగ్రి స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. అత్యవసరమైతే బలిహీన ఏటగట్ల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. కర్రలు, ఇసుక మూటలు అందుబాటులో ఉంచాలని, ఇటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్నంపల్లి ఎక్విడేట్ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. Previously, at least 20 22
కోనసీమ జిల్లా రామచంద్రపురం కె గంగవరం మండలం కోటపల్లి రేవులో పెరుగుతున్న వరద ఉధృతి సుందరపల్లి గ్రామం వద్ద బలహీనంగా ఉన్న ఏటుగట్టును గుర్తించిన అధికారులు సుమారు 2000 ఇసుక బస్తాలతో ఏటుగట్టును పటిష్టపరుస్తున్న సుభాష్ సేవా సమితి సభ్యులు కూలీలు బలహీనంగా ఉన్న ఏటుగట్టు ప్రాంతాల్లో పహారా కాస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ హెడ్ వర్క్ సిబ్బంది ఇప్పటికే కోటుపల్లి రేవిలో పంటు ప్రయాణాలు నిలిపివేసిన అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కె గంగవరం మండలం కోటపల్లి రేవులో పెరుగుతున్న వరద ఉధృతి సుందరపల్లి గ్రామం వద్ద బలహీనంగా ఉన్న ఏటుగట్టును గుర్తించిన అధికారులు సుమారు 2000 ఇసుక బస్తాలతో ఏటుగట్టును పటిష్టపరుస్తున్న సుభాష్ సేవా సమితి సభ్యులు కూలీలు బలహీనంగా ఉన్న ఏటుగట్టు ప్రాంతాల్లో పహారా కాస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ హెడ్ వర్క్ సిబ్బంది ఇప్పటికే కోటుపల్లి రేవిలో పంటు ప్రయాణాలు నిలిపివేసిన అధికారులు. మాట్లాడతారేంటి అక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అనే బండారని మీరు అట్లే అన్నారు. ఇంతవరకు వచ్చింది రేపు ఇది పాయింట్ ఇది ఒకటి పూల దాటిన తర్వాత టర్నింగ్ కార్నర్లో కార్నర్ అది ఒకటి ఎన్ని ఇసుకల మూటలని అంతే ఈ బిల్లులు పెట్టుకోవడానికి తప్ప ఇది ఉపయోగం ఉండదు. ఇదే బిల్లులు పెట్టుకుంటారా ఇదే 90,000 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన గురజాపులంక, కూనాలంక, లంకాప్ టానేలంక గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బృందం పర్యటించింది. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం వలన ఎమ్మెల్యే సుబ్బరాజు ఆదేశాలతో ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నామని, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన గురజాపులంక, కూనాలంక, లంకాప్ టానేలంక గ్రామాల్లో టీడీపీ, జనసేన,
బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు బృందం పర్యటించింది. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం వలన ఎమ్మెల్యే సుబ్బరాజు ఆదేశాలతో ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నామని, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ముమ్మడివరం నియోజకవర్గంలో గల లంక గ్రామాల్లో మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండడం కారణంగా అందరినీ కూడా మన స్థానిక నాయకులందరినీ పుల్జులు గారిని కానీ ఎంఆర్ఓ గారిని అధికారులందరినీ అలాగే దొరబాబు గారిని కొండ్రేష్ గారిని అందరినీ కూడా ఎంఆర్ఓ గారు అందరినీ సందర్శించి వాళ్ళ బాధలు అన్నీ చూడమని పంపించారు. మనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా పాపం చాలా ఈ ఏదైతే కౌలు రైతులు కానీ చిన్న రైతులు కానీ ఎస్సీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కాయగూరల పాదులతో పాపం జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. చాలా పెట్టుబడులు పెట్టి ఈ రోజున చాలా కూరగాయ పాదు అన్నీ చేసుకున్నారు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ మరి ఇక్కడ గౌరవ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ న్యాయంగా కొంచెం బాగా కొన్ని ఎక్కువ ఎకరానికి ఒక 25,000 ఇచ్చే వరకు ఇచ్చేలాగా తప్పనిసరిగా కృషి చేయాలని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మన గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి రైతులందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా మరి లంకాపట్నం కానీ గురజాబలం కానీ అన్ని గ్రామాలకి కూడా రివిట్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే గ్రామాలు కరిగిపోతున్నాయి గోదావరి వాళ్ళకి, తప్పనిసరిగా రివిట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రతిపాదనలన్నీ సిద్ధం చేశారు. తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి వారు కానీ కేంద్రం మన మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అందరూ తప్పనిసరిగా మరి రివిట్మెంట్ కూడా అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ మన గౌరవ శాసనసభ్యులు ఫోన్ చేసి ఇలాగా బ్లడ్ విజిట్ వెళ్ళండి అసెంబ్లీలో ఉన్నారంటే వచ్చాం అందరం. మన తహసీల్దార్ గారు, జమ్మి గారు, పృథ్వీ గారు, మొత్తం లంకలో ఉన్న నాయకులందరూ చూడడం జరిగింది. ఎక్కువగా ఈ ఆంధ్ర పంటలు ఏదైతే ఉన్నాయో ములగా ఇవన్నీ కూడా ఎక్కువ నష్టపోవడం జరిగింది. బెండ ఇవన్నీ అన్నింటినీ కూడా ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు. చేసి అన్నీ కూడా రైతులను ఆదుకోవాలి. అదే ఏదైతే వీళ్ళందరి కోరిక ఏంటంటే ఎక్కడైతే ఈ ఆయిల్ వల్ల ఇబ్బంది ఫిషర్మెన్కి కాంపన్సేషన్ చేస్తున్నారో అలాగే ఈ అంతర పంటలు వేసి రైతులందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్. అది ఎమ్మెల్యే గారి ద్వారా అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం వీళ్ళకి వరద వచ్చి నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రతి సంవత్సరం ఎకరానికి ఎంతని కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళ డిమాండ్ ఉంది. కాబట్టి అది శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళి మన గౌరవ ఎంపీ గారి దగ్గరికి వీళ్ళు ప్రతి సంవత్సరం ఆ కాంపన్సేషన్ ఇచ్చేలాగా ప్రధానంగా వీళ్ళకి ఈ రివిట్మెంట్ లేకపోతే గురజాబలంక విలేజ్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యిందిలో ఉంది. కాబట్టి దానికి కూడా శాసనసభ్యుల వారి ప్రతిపాదనలు పట్టుకెళ్ళారు మన సీఎం గారి దగ్గరికి. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువగా మన హరీష్ గారు కృషి చేసి ఇద్దరు కూడా అది చెయ్యాలి అని చెప్పి డిమాండ్ పంపం. మన ప్రభుత్వంలోనే బాలయ్య గారు ఉండగానే ఎక్కువ ఎడుగొట్ల అభివృద్ధి కానీ ఈ రివిట్మెంట్స్ కానీ జరిగినాయి బాలయ్య గారి టైంలో. తర్వాత బాలయ్య గారి పోయిన తర్వాత ఎక్కడ గోదావరి మీద ఉన్న ఏడుగొట్ల ఆధునీకరణ కానీ రివిట్మెంట్ కానీ అక్కడ జరగలేదు. ఒక మళ్ళీ 2016లో మన గౌరవ శాసనసభ్యులు పుస్తకాల్లో వందలాది కోట్లు పెట్టి ఘాట్స్ కట్టడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆగినాయి. అక్కడ మన పున్నలంకలో మంచి ఘాట్ కట్టారు. ఆ ఘాట్ కట్టడం వల్ల ఆ విలేజ్ అంతా సెక్యూరిటీ వచ్చింది. కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టాలంటే మన ఎమ్మెల్యే గారు హరీష్ గారిని బీజేపీ పెద్దలందరినీ కలిసి గురజాబలంక విలేజ్కి రక్షణ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ పున్నలంక విలేజ్ కానీ ఈ గురజాబలంక కానీ ఎక్కడైతే ఈ వరదకి ఎఫెక్ట్ అయ్యే విలేజ్లు ఉన్నాయో అన్నింటికి కూడా మన ప్రభుత్వంలో శాసనసభ్యులు ఎంపీ గారు అలాగే బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఒకసారి మన నిన్న కలిసారు. మన జలవనరుల మంత్రి పోలవరం ప్రాజెక్టు చూడడానికి. నిజంగా పోలవరం ప్రాజెక్టు అయ్యి ఉంటే కనుక ఇంత వరద మనకు వచ్చి ఉండేది కాదు. 200 టీఎంసీల కెపాసిటీ గల పోలవరం ప్రాజెక్టుని గత ప్రభుత్వం నీళ్ళకి వదిలేసింది. 72% మనం పూర్తి చేస్తే కనీసం 30% పూర్తి చేసి ఈ యొక్క జలజీవన కేంద్రమైన ఒక పోలవరం అంటే భారతదేశానికి పెద్ద అతి భారీ నీటి ధర ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని గాలికి వదిలేశారు. లేకపోతే ఇంత నష్టం జరగదో ఏదో కొద్దిగా డిశ్చార్జ్ వచ్చినాం. కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా దీన్ని పోలవరం పూర్తి చేస్తే లంక గ్రామాలకు అంత పెద్ద ఎక్కువ నష్టం జరగదని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని
STWPC షేడ్ను వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. అచ్చంపేట గ్రామం కాపు కళ్యాణ మండపం వద్దనున్న సురక్షిత మంచినీరు ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ RDWS అధికారులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఉన్న జిల్లా పంచాయతీ అధికారి K. భారతి, సౌజన్య, గ్రౌండ్ వాటర్ DD సామర్లకోట మండల ప్రత్యేక అధికారి P. రాధాకృష్ణ, RWS సామర్లకోట మండల తహసీల్దార్, MPDO ఇతర అధికారులు ఉన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని STWPC షేడ్ను వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. అచ్చంపేట గ్రామం కాపు కళ్యాణ మండపం వద్దనున్న సురక్షిత మంచినీరు ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ RDWS అధికారులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఉన్న జిల్లా పంచాయతీ అధికారి K. భారతి, సౌజన్య, గ్రౌండ్ వాటర్ DD సామర్లకోట మండల ప్రత్యేక అధికారి P. రాధాకృష్ణ, RWS సామర్లకోట మండల తహసీల్దార్, MPDO ఇతర అధికారులు ఉన్నారు. వాటర్లో ఏం కాంపౌండ్ వేస్తారు? ఇంజనీర్ కదా నువ్వు, మరి కెమికల్ కాంపోస్ట్ ఏం చదువుకున్నాను? ఇక్కడ రేజెంట్ ఎక్కడ? అవును, మనకు అర్థమైంది. ఇప్పుడు ఎవరెవరైతే ల్యాండ్లెస్ ఫుడ్ వాళ్ళు ఉంటారో యానిమల్స్ హాస్టల్ లాగా పెట్టి ఇక్కడ 0 దీంతో ప్రెసెంట్ 70 యానిమల్స్. ఓకే, సో అక్కడ నుంచి 9 ప్లస్ సాగ్రిగేటెడ్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా ఉంటారు కదండి. కాకినాడలో ఈ మొక్కలు పెట్టుకుని ఉంటారు. ఇక్కడి నుంచి తెచ్చేయండి, అందులో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? మొత్తం వేసేస్తాం, నెట్లో వేస్తారా? అన్నట్లు వేసి సంచి కట్టండి. మరి అదే గోపురం సంచి ఉంటుంది ఏది అదండి, అది సీకి లాస్ట్ గైడెన్స్ ప్రకారం ఏంటంటే అది R&D వాళ్ళకి బయట ఇచ్చారు. వాళ్ళు దాన్ని రోడ్ ఫ్రంట్కి దానికి ఎంత క్వాంటిటీ వస్తుంది పర్ మంత్ పర్ క్వార్టర్? అలా వాడుతున్నాం. ఎంతమంది పాపులేషన్? 5,000. ఈ విలేజ్ రెండు కలిపి 5,000 పాపులేషన్. సరిపోతాయా ఈ ఊరికి? ఏం సైకిల్? వాళ్ళు తీసుకొచ్చిన సాగ్రిగేషన్ చేస్తుంటే ఎక్కడ సెగ్రిగేట్ చేస్తారు? ఎవరు చేస్తున్నారు? 45 రోజులకు తగినంత చెత్త అక్కడ. సామర్లకోట మండలం గుంటూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా పరిశీలించిన జిల్లా కలెక్టర్. పాఠశాల విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా భుజించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. పాఠశాల విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, మరుగుదొడ్డిలోని శుభ్రత, పాఠశాల ఇతర అవసరాలను, మౌలిక సదుపాయాల వివరాలను DEO P. రమేష్ ఇతర అధికారులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. అక్కడ మట్టి ఉంది కదా, మట్టి వేసాము.
ఇదే సైజ్ ఉంటాయా తగ్గుతుందా? మన ఎవరైనా దాతలు ఉన్నారు? ఆ రీతిగా స్కూల్లో ప్లే గ్రౌండ్ వస్తారా? ఈ ఊరు ఉన్నారు ఎవరన్నా స్టాఫ్? బయట కొత్తగా అడుగుతున్నారు ఆయన ఎవరైనా ఎవరు ఫోన్ చేయాలి ఇది జాబితాలో ఉందా? ఓకే 3 రోజులు అయిన తర్వాత ఓకే అమ్మా ఎగ్గయ్యమ్మా తింటారమ్మా మొత్తం భోజనం ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు? మిగతా వాళ్ళు ఎందుకు తింటారు? మీకు చేసి తింటే బాగోదా? మంచి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బి న్యూస్. విఆర్పురం మండలంలోని ముంపుకు గురైన ప్రాంతాలను రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మరియు సంబంధిత నోడల్ ఆఫీసర్ ఈరోజు శ్రీ రామగిరి, ధర్మతాళ్లు, వడ్డిగూడెం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద బారిన పడిన కుటుంబాలతో మాట్లాడి వారికి కావలసిన ఏర్పాట్లను చేస్తామని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కందిపప్పు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సిఐ, ఎస్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. విఆర్పురం మండలంలోని ముంపుకు గురైన ప్రాంతాలను రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మరియు సంబంధిత నోడల్ ఆఫీసర్ ఈరోజు శ్రీ రామగిరి, ధర్మతాళ్లు, వడ్డిగూడెం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద బారిన పడిన కుటుంబాలతో మాట్లాడి వారికి కావలసిన ఏర్పాట్లను చేస్తామని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కందిపప్పు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సిఐ, ఎస్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. అంటే రైస్ కొంతమంది వర్షం కదండి తీసుకోలేదు వాళ్ళకి అడగను పిల్లలకి ఏమన్నా ఐసిడిఎస్ వాళ్ళు చెప్పి ఆ టెట్రా ప్యాకెట్లు ఉంటాయమ్మా, 4 లీటర్ ప్యాకెట్లు అవి పంపిస్తారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీద? సరే విఆర్ఓ గారిని అడుగుతాను. నిన్న కలెక్టర్ సార్ ఆ చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ తీసుకొని వాళ్ళకి టెట్రా ప్యాకెట్లు చెప్పినట్టు నిన్న సారు, కలెక్టర్ సారు ఇద్దరు కూడా చెప్పారు. మరి అక్కడ వాళ్ళకి బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.